కర్నూలు జిల్లా ఆలూరులో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఎలర్తి రోడ్డులో నివాసం ఉంటున్న సరోజమ్మ అనే వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును చోరీ చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి వద్ద నుంచి బంగారంతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మన ఆలూరు టౌన్ లో అరకెర రోడ్ లో సరోజమ్మ అనే ఒక మహిళ ఒంటరిగా ఇంటి బయట ఒకటి ఉండగా ఒక కారులో 2 వ్యక్తులు వచ్చి ఆమెకు ఒక అడ్రస్ అడిగి ఆమె వెనుక తిరిగినప్పుడు ఆమె మెడలోంచి బంగారు చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన సరోజమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఆలూరు ఎస్ఐ గారు కేసు నమోదు చేసినారు. ముఖ్యంగా ఈ కేసులో మనకు సీసీ ఫుటేజ్ అనేది చాలా బాగా పనిచేసినాయి. ఇప్పుడు ఈ కేసును 1 వీక్ లో డిటెక్ట్ చేయమని చెప్పేసి మన ఎస్పీ గారు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము ఒక టీంను ఫామ్ చేసినాం. ఎస్ఐ ఆలూరు అండ్ టీం. ఆ టీం ఆధ్వర్యంలో ఈ కేసు డిటెక్ట్ కావడానికి కారణం ఏమంటే వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ ఎన్ రూట్, ఏ రూట్ లో వచ్చింది, ఏ రూట్ లో వెళ్ళింది, మొత్తం అంతా అన్ని రూట్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది.